మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్‌తో ఎవరైనా సాధించవచ్చు. తమిళనాడు విజయ్ చాలా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారాయన. ఈ మధ్య కాలంలోనే వచ్చిన కొత్తలో ఆయన ఆర్టీసీ బస్సులో ప్రయాణించడము, ఇవన్నీ పక్కన పెడితే ఈ మధ్య ఆయన మహిళలపై నేరాలు చేసే విషయంలో ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి ఎంతటి వారినైనా కాల్చి పడేయండి అని అన్నాడు. ఒక సీఎం ఇలా అంటే ఆయన ఉద్దేశం అలాంటి నేరాలు జరగకూడదనే ఇంటెన్షన్ కావచ్చు కానీ, బట్ ఆ పదాలనేటివి ఎలా అర్థం చేసుకోవాలి? అసలు ఆ దూకుడు అనేది కరెక్టేనంటారా? తమిళనాడు చీఫ్ మినిస్టర్ మిగతా చీఫ్ మినిస్టర్ లాగా రాజకీయాల లోపల చాలా నలిగి పూర్తిగా అనుభవాలు నేర్చుకొని పాఠాలు నేర్చుకొని ఒడిదుడుకులన్నీ కూడా చేసి పడి లేచినటువంటి మనిషి కాడు. అవును, కొత్త కెరటం లాగా, ఒక కొత్త ఉత్సాహంలాగా అలా పాలపొంగులాగా వచ్చేసిన వాటి తనకు అనుభవం లేదు. కాకపోతే అనుభవజ్ఞులైన కొంతమంది వ్యక్తుల యొక్క సహకారాన్ని తీసుకుంటున్నట్టుగా మాత్రం మనకు తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని నిర్ణయాలు చాలా బలమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. నిర్ణయాలు తీసుకుంటున్నారు. 10 ఏళ్ల నుంచి 25 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్స్ కూడా తీసుకున్నటువంటి నిర్ణయాల్ని విజయ్ తీసుకున్నాడంటే అది విజయ్ ఒక్కడే ఆలోచన కాదు. అది డెఫినెట్గా అనుభవజ్ఞులైనటువంటి బహుశా ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు, లేకపోతే మినిస్ట్రీలో ఉండేటువంటి వాళ్ళు డిఎంకేలో చాలా ఏళ్ల నుంచి ఒక అనుభవజ్ఞ వ్యక్తులు మినిస్టర్స్గా ఉండేటువంటి వాళ్ళు కూడా ఇవాళ ఆయన మినిస్ట్రీలో ఉన్నారు. ఎవరి సహకారం మొత్తం మీద తీసుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఏదైనా అన్యాయం జరిగింది, తప్పు జరిగింది అనగానే సినిమాల్లో డైలాగులు ఎట్లా ఉంటాయంటే ఆవేశంగా తక్కువ చెప్పేటువంటి ఒక సినిమా హీరో చెప్పేటువంటి సినిమాటిక్ డైలాగులు లాగానే వస్తున్నాయి. అది నిజంగా చట్టబద్ధమైందా కాదా, ఒక ముఖ్యమంత్రి అలా మాట్లాడడం కరెక్టా కాదా, అది కూడా చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది నేరం కిందకి వస్తున్న విషయం తనకి ఇంకా అర్థం కావడం లేదు. ఇలాంటి సందర్భంలోనే కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగింది. దాంట్లో ఐఏఎస్లు ఉన్నారు, ఐఏఎఫ్ఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు. వీళ్ళంతా ఉన్నటువంటి సమావేశం లోపల నేరాల గురించి మాట్లాడుతూ, ముఖ్యంగా ఫాక్సో కేసుల గురించి మాట్లాడుతూ, మహిళల గురించి మాట్లాడుతున్న సందర్భంగా ఆవేశంతో ఊగిపోయి అలాంటి వాళ్ళని కాల్చిపారేయండి అనేటువంటి ఒక మాట అనడం జరిగింది. అది చట్ట ప్రకారంగా సాధ్యం కాదు కదా అని దానికి కొంచెం ఎక్స్టెన్షన్ కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. అప్పుడు తను అన్న మాట ఏమిటంటే, ఉత్తరప్రదేశ్లో కొన్ని వేల మందిని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. యోగి ఆదిత్యనాథ్ గారు ఆయన ఎలా చేశాడో దాన్ని మొత్తం స్టడీ చేసి తీసుకురండి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకురండి, అవసరమైతే కొంతమంది ఆఫీసర్స్ని అక్కడ పంపించండి, వాళ్ళ ద్వారా ఉత్తరప్రదేశ్ని స్టడీ చేసి అన్ని వేల మందిని ఎన్కౌంటర్ చేసినా అక్కడ ఇంతవరకు చట్టానికి చిక్కకుండా ఉన్నట్టు పరిస్థితుంది అంటే రైట్ కాజ్ కోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టి లేడీస్ ఇట్లాంటి వాళ్ళని నీచ నికృష్ట మనుషులు ఎవరుతున్నారో వాళ్ళని సమాజం నుంచి ఏరేస్తేనే సమాజానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో నేను ఈ మాట మీకు చెప్తున్నాను. నేను చెప్పాను అంటే ఆవేశంలో నేను మాట్లాడి ఉండొచ్చు, అది కరెక్ట్ కాకపోవచ్చు కూడా, కానీ దీనికి ఏదైనా ఒక సొల్యూషన్ చూడక తప్పదు, ఆ సొల్యూషన్ వైపు కూడా చూడండి అని చెప్పి సలహా ఇచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. దానికి కొంతమంది ఆఫీసర్స్ని ఉత్తరప్రదేశ్కి పంపించి స్టడీ చేయమని చెప్పినట్టుగా కూడా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏది ఏమైనప్పటికీ దూకుడు మీద ఉన్నాడు విజయ్ అని మాత్రం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఓదార్పు యాత్ర ప్రారంభించబోతున్నాడు. అది కూడా ఒక జలకే. యాక్చువల్గా 41 మంది కరూరులో చనిపోయినారు. ఈ చనిపోయినట్టు వాళ్ళు సభలు ఎలక్షన్ కన్నా ముందు జరిగినటువంటిది, దాని మీద కేసు కూడా నడుస్తుంది. దాంట్లో అందరినీ ఒకసారి పిలిచి ఇవ్వచ్చు, 20 లక్షలు చెక్ ఒక్కొక్కరికి ఇవ్వాలని అనుకుంటున్నాడు. వాస్తవంగా అది ఒక థ్రెట్ లాగా భావించి ఆయన అసలు రాజకీయాల్లోంచి పూర్తిగా మానిపించాలనుకున్నటువంటి కరూరు సంబంధించిన సభ. దాన్ని ఇప్పుడు హైలైట్ చేసి ఎవరు మరణించారో ఆ మరణించిన వాళ్ళకి ఇళ్లకు వెళ్ళి ఓదార్పు యాత్ర చేసి ఒక్కొక్కరికి 20 లక్షల చొప్పున ఇచ్చి సానుభూతి పవనాలను బాగా పెంచి అవసరమైతే దాన్ని కూడా ఒక స్ట్రాటజీ లాగా టీవీకే పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇప్పుడు రాబోయేటువంటి ఉప ఎన్నికల లోపల విజయం సాధించడానికి దానికి ఒక మార్గంగా భావించాలనే ఉద్దేశంతో కూడా వస్తున్నాడు. అంటే కొత్త ఆలోచనలు కొత్త ఆలోచనలకు దారి తీసేటువంటి పరిస్థితి వస్తున్నాడు. కాబట్టి విజయ్ ఒక పక్కన నిర్ణయాలు కొంచెం దూకుడుగా ఉన్నా అవి సమాజానికి కొంత మేలు చేసేటువంటి కూడా కొంతవరకు ఉన్నట్టుగా మనకు భావన కలుగుతుంది.